మేడ్చల్లో 342 మందికి రైతు రుణమాఫీ. మేడ్చల్ జిల్లాకు సంబంధించి మొత్తం కూడా 342 మందికి మాత్రమే రైతు రుణమాఫీ అయిందంట. నమస్తే తెలంగాణ ప్రకటించింది కూడా. 3వ విడత రుణమాఫీ జాబితాలో స్థానం దక్కని రైతులు ఆగ్రహంతో వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 3వ విడతలో భాగంగా 2 లక్షల వరకు రుణమాఫీ ఉన్నవారిలో 342 మంది రైతులు మాత్రమే రుణమాఫీ చేశారు. జిల్లాలో రుణమాఫీకి అర్హులైన 30,000 పైచిలుకు ఉన్నప్పటికీ 3వ విడతలో కలిపి 3,436 మంది, మొత్తం 30,000 మంది ఉంటే మేడ్చల్ జిల్లాలోనే 30,000 మంది ఉంటే 3 విడతలు కలిపి 3,500 మంది చేసిరట. ఇక మీరు ఏం చేసిరు సార్? 100% అని చెప్తున్నారు. ఏ క్రైటీరియాలో ఈ రైతుల్ని తీసేసిరు? ఏ క్రైటీరియాలో వీళ్ళకు మీరు రుణమాఫీ చేయలేదు? బ్యాంకు లోపమా, లేకపోతే అధికారుల లోపమా, మీ లోపమా? క్లియర్ కట్గా మీ లోపం ఉన్నట్టు తెలుస్తా ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రుణమాఫీ పథకం కింద 22 కోట్లు మాత్రమే ఇచ్చారు. దీంతో మేము రైతులం కాదా అంటూ ప్రభుత్వ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ వెల్ సెల్ దరఖాస్తులకు స్పందన కరువు అని రైతులు అంటున్నారు. ఐటీ కడుతున్న వారికి రుణమాఫీ వర్తించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎంత దారుణం సార్! ఇప్పుడు ఒక మధ్య తరగతి రైతు ఉంటాడు, వాడికి 3 ఎకరాలు ఉంటుంది, కొడుకులు చదువుకుంటారు, పెంకుటూలి కూలిపోయింది, రైతు దగ్గర 3 లక్షల రూపాయలు ఉన్నాయి, ఒక 20 లక్షలు ఇంటి లోన్ తెచ్చుకొని ఇల్లు కట్టుకోవాలి. బ్యాంక్ కూడా ఏం చెప్తాడు? రైతులు మీరు కట్టరు, మీతోటి కాదు, మీరు ఐటీ రిటర్న్స్ తెండి అని చెప్తాడు. రైతు గత్యంతరం లేక ఐటీ రిటర్న్స్ తెప్పించుకుంటాడు. 0 ఐటీ రిటర్న్స్, ₹1 కట్టక 0 ఐటీ రిటర్న్స్ తెప్పించుకొని ఇస్తాడు. దానికి కూడా మీరు వర్తించకపోతే ఎట్లా? బ్యాంక్ అధికారులారా మేల్కోండి, ఇప్పటికైనా రైతుల గోస మీరు పుచ్చుకోకండి. మీరు రైతులకు సామాన్యులను గోస పెడతారు తప్ప పెద్దోనికి ఎప్పుడు కూడా గోస పెట్టరు. నిలబడి రైతులని సామాన్యులని లోన్ల విషయంలో మీరు బ్యాంకర్లు లొల్లి పెడతారు, గగ్గోలు పెడతారు తప్ప విజయ్ మాల్యా అసంటోని, ఇంకొక అసంటోని రాజకీయ నాయకుని ఎందుకు ప్రశ్నించారు మీరు? ఐటీ కడుతున్న వారికి రుణమాఫీ వర్తించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐటీ కడుతున్న వారి రైతులు కాదా అని ప్రశ్నిస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు లేని వారికి కూడా రుణమాఫీ చేయలేమంటూ ఆరోపణలు ప్రభుత్వం ఎదుర్కొంటుంది. 3వ విడతలో రుణమాఫీ పొందని రైతులకు మరో జాబితాలోనే రుణమాఫీ చేస్తారో లేదని ప్రభుత్వం ప్రకటించిన డిమాండ్లు చేస్తున్నారు. అది పరిస్థితి. ఏం చేద్దాం అలా?